చాలా మంది పెద్దలు వచ్చారు. మీ టైంని చాలా బిజీగా ఉన్నా కానీ ఇక్కడికి వచ్చారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనందరం ఎడ్యుకేటర్స్, కంపెనీలు నడిపించే వాళ్ళు ఉన్నారు, వ్యాపారాలు చేసే వాళ్ళు ఉన్నారు, ఉద్యోగస్తులు అందరూ ఉన్నారు. మీకు ఎక్కువ విషయాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను కూడా 2014కి ముందు యుఎస్లో ఉండేవాడిని. కానీ 2014కి ముందు తెలంగాణ వస్తే కళ్ళమ్మ నీళ్ళు వచ్చాయి. ఎందుకంటే మా పిల్లలు, మీ అందరూ తెలుసు, మీరు కూడా చాలా మంది మీ పిల్లలు బయట ఉన్నారు. ఇక్కడికి వస్తే ఎవరు కూడా వచ్చేవాళ్ళు కాదు. ఇండియా రమ్మంటే వచ్చేవాళ్ళు కాదు. అక్కడికి వస్తే వాటర్ ఉండవు, పవర్ ఉండదు, ఇబ్బంది, శానిటేషన్ ఉండదని చాలా మంది రాకుండా అక్కడే ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇండియా రావడానికి చాలా మంది ఇష్టపడతారు. ప్రత్యేకించి తెలంగాణ రావడానికి చాలా మంది ఇష్టపడతారు. హైదరాబాద్ మీరు కంపేర్ చేసినప్పుడు చాలా మంది యుఎస్కి వెళ్తే సిటీస్ తో కంపేర్ చేస్తున్నారు. మన ఏరియా న్యూ సిటీస్కి వెళ్తే చాలా మంది కంపేర్ ఇట్లా అయిపోయిందంటే 10 years లో ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయింది హైదరాబాద్. చాలా మంది అదే అడుగుతారు. ఎన్ఆర్ఎస్ ఎంత అద్భుతంగా 2 సందర్భాలు మా దయాన్ని అన్నట్టు ఇద్దరు వ్యక్తులు రెవల్యూషన్ తీసుకొచ్చారు. ఆనాడు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఎన్టీ రామారావు గారు ఒక రెవల్యూషన్ తీసుకొచ్చి తెలంగాణ సమాజాన్ని సమూలంగా మార్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. తర్వాత 2014 తర్వాత తెలంగాణ రాష్ట్రం సాధించి ఈ రాష్ట్రాన్ని భారతదేశంలో టాప్ 5 స్టేట్స్ లో పెట్టినటువంటి గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు. కంపారిజన్ చేసుకోండి. ఇక్కడ కూడా కేసీఆర్ గారు అందరు పెద్ద, మా మల్లారెడ్డి గారు, దయాన్ని అందరూ చెప్పారు. సేమ్ థింగ్ గోపి గారు మేక్ చేసినటువంటి. కాబట్టి ఒక పక్క ఒక మంచి డెవలప్మెంట్ కాన్సెప్ట్ ఉండి ప్రజలకు దగ్గరున్న వ్యక్తి చనిపోయి వారి భార్యగా, వారి వారసురాలుగా వారి యొక్క ఆశయాలు ముందుకు తీసుకుపోవడానికి వచ్చిన వ్యక్తి మా అభ్యర్థి సునీతమ్మ గారు. అట్లాగే ప్రకారం మా అభ్యర్థికి ఉండాలని మీరు మళ్ళా డెవలప్మెంట్ ఖచ్చితంగా 100%. ఎందుకంటే ఇక్కడ 3 మంత్రులు, అజయ్ కుమార్ గారు, మల్లారెడ్డి గారు, దయాకర్ రావు గారు, 3 మంత్రులుగా పనిచేసి వారి జిల్లాల్లో ఎంత డెవలప్మెంట్ చేసినది మా అందరికీ తెలుసు. కాబట్టి మన డెవలప్మెంట్ ని ఆగకుండా డెవలప్మెంట్ ముందుకు తీసుకుపోవడం కోసం, అంటే ఒక డెవలప్మెంట్ కి, అరాచకానికి ఓటు వద్దు, మన ఓటు అభివృద్ధికి వేయండి. అది మీ అందరినీ పర్సనల్ గా రిక్వెస్ట్ చేసేది. మా వదిన మీరు భారీ మెజార్టీతో మీరు గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.